హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఒక 2 రెసిపీస్ అయితే చేసుకోబోతున్నామండి. వేసవికాలం వచ్చేసింది కదా, ఇంకా స్టార్ట్ అయిపోయింది. కొంచెం పొట్టకి హాయిగా ఉండేటట్టు చక్కగా చేసుకుని తినడానికి వీలుగా ఉండేటట్టు చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. అలాగే మనం ఈరోజు పాలకూర పెరుగు పచ్చడి చేసుకోబోతున్నాము, కర్బూజా జ్యూస్ కూడా చేసుకోబోతున్నాము. ఇవి రెండు కూడా చూసేసి ఎలా ఉంది అనేది ఒక లైక్ ఇచ్చేసి ఒక కామెంట్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈరోజు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామండి. కర్బూజా జ్యూస్ కూడా ఒంటికి చాలా చలువ చేస్తుందండి. మనం బాగా చలువ చేసేటట్టు ఈ రోజుల్లో కొబ్బరి బొండం కొనాలంటే 60-70 రూపాయలు కొబ్బరి బొండం ఉంటుంది. దానికన్నా ఇలా తెచ్చుకుని చేసుకుంటే ఇంటిల్లపాది కూడా తాగొచ్చు కదా చక్కగా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. పాలకూరని కొంచెం వెనిగర్ సాల్ట్ వేసేసి ఒక పావు గంట సేపు అలా వదిలేసి నీట్గా 4 సార్లు వాష్ చేసేసి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఆకుకూర ఎప్పుడైనా సరే అలాగే చెయ్యండి, మంచిది. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూరని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కొంచెం ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. చూడండి, సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. మ్యాక్సిమం నాకు సరిపోతుంది. సరిపోకపోతే మనం పెరుగులో కలుపుకున్నప్పుడు ఇంకో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఎగిరిపోవాలండి. చూడండి, మనం వేసిన కొద్దిగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా, ఇలా ఎగిరిపోవాలి. ఇది చల్లారనివ్వండి. ఈ లోపల తాలింపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతిగింజలు 4, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇందులో మనం కారం అయితే వాడట్లేదు. మీకు ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ కారం సరిపోతుందని నేను వేయట్లేదు. కొంచెం పసుపు కూడా వేసేసుకుని తాలింపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మధ్యలో ఈ పాలకూర చల్లారింది కదా, ఇందులో 1 కప్పు పెరుగు వేసి కలిపేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు కావాలంటే సాల్ట్ టేస్ట్ చూసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన తాలింపు కూడా వేగిపోయిందండి. కొంచెం ఇంగువ వేసుకుని స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నా నేను. కొంచెం ఇంగువ వేసుకుందాం ఇందులోనే. వేసేసుకుని ఈ తాలింపునైతే మనం కలిపి పెట్టుకున్న ఈ పాలకూర పెరుగులో వేసేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని పాలకూర పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా చెప్పాలంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మనకి తినడానికి కూడా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. మరి ట్రై చేసి నాకైతే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. మరి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకుని ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం జ్యూస్ కూడా చేసేసుకుందాము. కర్బూజా జ్యూస్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టి 1 గ్లాస్ ఇచ్చారంటే వాళ్ళ పొట్ట కూడా ఎంతో హాయిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా చేశారండి. ఆయిల్ ఫుడ్ కన్నా ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ ఆయిల్ ఫుడ్ చేసి పెట్టే కన్నా ఇలా 1 గ్లాస్ ఇస్తే చాలా బాగుంటుంది. మనకి కూడా మధ్యాహ్నం చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి పని ఉండదు. చక్కగా వాళ్ళకి హెల్త్గా ఇచ్చినట్టు కూడా అవుతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం కూడా. ఇప్పుడు నేనైతే 2 కర్బూజాలు తీసుకున్నాను. ఇలా ఒక గుంట గరిటె పెట్టుకుని లోపల ఉన్నదంతా గింజలు తీసేసుకోవాలి పక్కకి. ఇవి బాగా ముగ్గితే చక్కగా దీంతోటే వచ్చేస్తుంది. లేదంటే పీల్ చేసుకుని అప్పుడు తీసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసేసుకోండి. అలా తీసేసుకుని మీరు అయితే 1 ఇవి చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఇవన్నీ ఇలా తీసి పెట్టేసుకుని మనం మిక్సీ పట్టేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకోవచ్చు. నేను స్వీట్నెస్ కోసం ఖర్జూరం వాడుతున్నాను, పంచదార అయితే వాడట్లేదు. మీకు ఇష్టమైతే పంచదార వేసుకోవచ్చు. ఇలా 1 కప్పులో 1 స్పూను కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుని ఉండలు లేకుండా మనం పాలల్లో వేసేసుకోవాలి.
చూడండి పాలు మరిగిపోయినాయి. కస్టర్డ్ పౌడర్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత దింపేసి చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి ఇలా కలుపుకోవచ్చండి. ఫ్రిడ్జ్లోంచి తీసి కలుపుకుంటే సరిపోతుంది. ఇవి చల్లగా ఉంటాయి. ఇవి వేడి తగ్గుతుంది, కూలింగ్ ఉండదు కాబట్టి సరిపోతుంది. కూలింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని సబ్జా గింజలు నానబెట్టి ఉంచేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఇందులోనే కలిపేసుకుంటే మీకు ఇందులో బాదం కానీ జీడిపప్పు కానీ ఇలా ఏది కావాలంటే అది డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాసులో అయితే సర్వ్ చేసేసుకుందామండి. కర్బూజా ముక్కలు కూడా కొన్ని ఉంచుకున్నాను నేను, అవి కూడా అందులో వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు గ్లాసులో కొన్ని సబ్జా గింజలు వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. గ్లాసులో వేసేసుకుని చూడండి, అక్కడక్కడ కర్బూజా ముక్కలు తగులుతూ కొంచెం జీడిపప్పు కానీ బాదం కానీ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా కొంచెం జీడిపప్పు అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకుని సర్వ్ చేసేసుకుంటే అంతేనండి, చక్కగా కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు అయితే ఒక కామెంట్ పెట్టేయండి. అలాగే లైక్ చేసేయండి, షేర్ చేసి అండి.